వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో అర్జున్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. చదువులో అతనికి ఎప్పుడూ తక్కువ మార్కులే వచ్చేవి. ప్రతిసారి పరీక్షల్లో మార్కులు తగ్గిపోతుండడంతో అతనికి నిరాశ కలిగింది. మంచి మార్కుల కోసం దేవుడికి పూజ చేయాలని అనుకుంటాడు. ఉదయాన్నే లేచి మంచిగా స్నానం చేసి గణపతిని అలంకరించి పూజ చేస్తాడు. ఓ విఘ్నేశ్వర, నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలాగా చూడు తండ్రి అని ప్రార్థించాడు. కానీ ఫలితం ఏం రాలేదు. ఎప్పటిలాగానే తక్కువ మార్కులే వచ్చాయి. ఈ దేవుడు నా కోరిక తీర్చేలాగా లేడు అని గణపతి విగ్రహాన్ని పక్కన పెట్టి తర్వాత శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. ఓ మహాదేవా, నాకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలి అని ప్రార్థించాడు. అయినా కూడా మంచి మార్కులు రాలేదు. కోపంతో శివుడి విగ్రహాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. ఈసారి చదువుల తల్లి సరస్వతీదేవిని పూజిద్దామని, తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని మనసులో అనుకున్నాడు. సరస్వతీదేవి విగ్రహాన్ని పూజా గదిలో పెట్టి మంచిగా అలంకరించి పూజ చేశాడు. అమ్మా జ్ఞానదాత, నాకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలి అని ప్రార్థించాడు. ఫలితం మళ్ళీ శూన్యం. వెంటనే కోపం బాధతో విగ్రహాన్ని ఒక మూలన పెడతాడు. చివరగా 4వసారి వెంకటేశ్వర స్వామిని పూజించడం మొదలు పెడతాడు. అగరబత్తులు వెలిగించి పువ్వులు పెట్టి ఎంతో భక్తితో పూజ చేస్తున్నాడు. అప్పుడు అగరబత్తి పొగ పైకి వెళ్లకుండా ఒక మూలన ఉన్న గణపతి, శివుడు, సరస్వతి విగ్రహాల దగ్గరికి పోతుంది. ఇది గమనించిన అర్జున్కి పట్టలేనంత కోపం వస్తుంది. ఆ విగ్రహాల దగ్గరికి పోయి, నేను ఇంతకాలం మిమ్మల్ని చదువు కోసం ప్రార్థిస్తే నా కోరిక తీర్చలేదు, కానీ నా అగరబత్తి పొగ మాత్రం పీలుస్తున్నారా? ఆగండి, మీ ముక్కుకు గుడ్డలు కడతాను. పొగ ఎలా పీలుస్తారో నేను చూస్తాను అంటూ విగ్రహాల ముక్కుకి మాస్కులు కడతాడు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. గణపతి, శివుడు, సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, నేను మీకు ఇంతకాలం ఎంతో భక్తితో పూజ చేసినప్పుడు కనబడలేదు. ఇప్పుడు మీరు అగరబత్తి పొగ పీల్చకుండా చేస్తే ప్రత్యక్షమయ్యారు అని దేవుళ్ళని అడుగుతాడు. అప్పుడు దేవతలు నవ్వుతూ చెప్తారు, బాలక, నువ్వు మాకు ఇదివరకు పూజ చేసినప్పుడు మనసులో ఎప్పుడైనా మేము ఉన్నాము అనే భావనతో చేశావా? విశ్వాసంతో ఉన్నావా? లేదు, కేవలం ఫలితం కోసం మాత్రమే పూజ చేశావు. కానీ ఈరోజు అగరబత్తి పొగ మేము పీలుస్తున్నామనుకుని మేము నిజంగానే ఉన్నామని నీవు నమ్మి మా ముక్కుకి మాస్క్ వేశావు. అది కదా నిజమైన విశ్వాసం, భక్తి అంటే. అందుకే మేము ప్రత్యక్షమయ్యాం అని చెప్పారు. ఆ పిల్లవాడు తన తప్పుని గ్రహించి భక్తి అంటే కేవలం పువ్వులు, అగరబత్తులు పెట్టడం కాదని, మనసులోని నమ్మకమని తెలుసుకుంటాడు. నిజమైన భక్తి అంటే కేవలం పూలు పెట్టి దీపాలు పెట్టడం కాదు. భక్తి అంటే మనసు పెట్టడం, నమ్మకం ఉంచడం, శ్రమ చేయడం. మనసారా దేవుడిని నమ్మి కృషి చేస్తే పరీక్షల్లో మార్కులు మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలో గెలుపు మనదే అవుతుంది. ఎందుకంటే దేవుడు మన కృషిని ఆశీర్వదించడానికి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.